కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. చిన్నపిల్లల కథల పరంపరలో మీరు వినబోయే కథ తాతయ్య పాఠం. రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుంచి సేకరించడమైంది. తాతయ్య, ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల అంటారు కదా, అసలు అవి ఏంటో వివరంగా చెప్పవా అని అడిగారు రాము, సోము, ప్రసాద్, ప్రణవి. అలాగేరా, మీకు చెప్పడం కాదు, చూపించి వివరిస్తా. మీరంతా రెడీ అవ్వండి, మన ఊరు వెళ్దాం అన్నాడు తాతయ్య. ఆ మాటలకు పిల్లలు సరేనంటూ తలూపారు. పట్టణానికి దగ్గరలో ఉన్న రామాపురం అనే గ్రామం తాతయ్యది. అక్కడ చుట్టూ పంట పొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, చెరువులు, కాలువలు ఉంటాయి. కొన్ని గంటల్లోనే అందరూ గ్రామానికి చేరుకున్నారు. నాన్నమ్మ నవ్వుతూ ఎదురొచ్చి పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్ళింది. కొంతసేపు విశ్రాంతి తర్వాత, పిల్లలు రెడీనా, ఇక మనం పాఠం నేర్చుకుందాం అంటూ నవ్వుతూ వచ్చాడు తాతయ్య. రెడీ తాతయ్య అంటూ అందరూ తాతయ్య వెంట నడవసాగారు. ముందుగా తోటకు వెళ్ళారు. అక్కడ ఒక చీమల పుట్ట చూపించాడు తాతయ్య. పిల్లలు, ఈ చీమల పుట్ట చూడండి, చీమలు ఏం చేస్తున్నాయో గమనించండి అన్నాడు తాతయ్య. పిల్లలంతా చీమల పుట్ట వంక చూడసాగారు. చీమలు వరుసగా బయటకొచ్చి ఒకే లైన్లో చాలా దూరం వెళ్ళాయి. తిరిగి నెత్తి మీద ఏదో పెట్టుకుని వచ్చి పుట్టలోకి వెళ్ళాయి. ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నారు పిల్లలు. చీమల్ని గమనించారా అడిగాడు తాతయ్య. ఆ తాతయ్య అన్నారు పిల్లలు. చీమల్లో ఎర్రవి, నల్లవి ఉంటాయి. అవి చాలా కష్టపడి పనిచేస్తాయి. రోజు బయటికెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుని తమ పుట్టలో దాచుకుంటాయి. అవి బయటకు వెళ్ళలేని సమయంలో, అంటే వర్షాకాలంలో, దాచుకున్న ఆహారం తింటాయి. ఇలా సంపాదించి దాచుకోవడమే పొదుపు అంటారు. పొదుపులో చీమలు మనకి ఆదర్శం అన్నాడు తాతయ్య. తర్వాత తాతయ్య పక్కనే ఉన్న పూల తోటకి తీసుకెళ్ళాడు. అక్కడ గులాబీ, మల్లె పువ్వు, కనకాంబరం లాంటి పూల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి పువ్వు చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక పాఠం నేర్పుతా, జాగ్రత్తగా గమనించండి. పువ్వుల మీద తుమ్మెదలు తిరుగుతున్నాయి, అలికిడి చేస్తే ఎగిరిపోతాయి సుమా అన్నాడు తాతయ్య. పిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ పువ్వుల మీద వాలుతున్నాయి. తమ పొడవాటి నోటి గొట్టంతో పువ్వులలోని మకరందాన్ని సంగ్రహిస్తున్నాయి. పిల్లలు అంతా గమనిస్తున్నారు. ఒక పువ్వు తర్వాత మరొక పువ్వు, ఇలా తమ రెక్కల శబ్దం చేసుకుంటూ ఆ పువ్వులపై వాలుతున్నాయి తుమ్మెదలు. పిల్లలు చూశారా, ఓర్పు అంటే ఇది. తుమ్మెదలు పువ్వులను నొప్పించకుండా వాటిలోని తేనెను తాగుతున్నాయి. పైగా వాటి రెక్కల శబ్దంతో పువ్వులకి ఆనందం కలిగిస్తున్నాయి అన్నాడు తాతయ్య. కొద్ది సమయం తర్వాత పక్కనే ఉన్న పాడుపడిన పాక దగ్గరకు తీసుకెళ్ళాడు తాతయ్య పిల్లల్ని. ఈ సాలెపురుగు గూడును కడుతోంది, గమనించండి అంటూ అటువైపు చూపాడు. అంతలోనే గాలికి గూడు తెగి సాలీడు కింద పడిపోయింది. అయినా మరలా నిలదొక్కుని గూడును కడుతోంది. ఇలా చాలాసార్లు జరిగింది. అయినా ఏమాత్రం విసుగు, విరామం లేకుండా గూడుని కడుతూనే ఉంది. చూశారా, పట్టుదల అంటే ఇది. పట్టుదలకు మనం ఈ సాలీడుని ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నాడు తాతయ్య. అక్కడొక తాడి చెట్టుకు పిచ్చుక గూళ్ళు వేలాడుతున్నాయి చూశారా? పిట్టలు కట్టుకునే ఆ గూళ్ళలో మన ఇళ్లలో మాదిరి గదులు ఉంటాయి. అది నేర్పు అంటే అన్నాడు తాతయ్య. పిల్లలంతా ఒక్కసారి చప్పట్లు కొట్టారు. భలే భలే తాతయ్య, ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల అంటే ఏంటో మాకు చూపించావు. ఇంత చక్కగా పాఠాలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు అన్నారు పిల్లలు. గలగల నవ్వాడు తాతయ్య మీసం తిప్పుతూ.
మీరింతవరకు తాతయ్య పాఠం కథ విన్నారు. రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి